ఏ అబ్దుల్ 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 అక్కడ అక్కడ ఏదో ఏదో అక్కడ ఏదో పోతుంది. సుధీర్ సుధీర్ అక్కడ ఏదో ఉంది, నీ వెనకాల ఏదో ఉంది సుధీర్, నీ వెనకాల ఏదో పోతుంది. ఏ ఇక్కడ అటుపక్క ఏదో పోతుంది, ఇక్కడ ఏదో పోతుంది. సుధీర్ సుధీర్ ఏమైంది? అబ్దుల్ అబ్దుల్ క్యాప్చర్ చేయి, క్యాప్చర్ చేయి. గైస్ 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 అక్కడ చూడండి, క్యాప్చర్ అవుతుందా, క్యాప్చర్ అవుతుందా? ఏమైంది? మళ్ళీ అక్కడ దొబ్బించుది నన్ను. నన్ను ఇక్కడ లాగింది వెనక్కి. నిజమా? నిజంగానే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాయల్ విహారీ అనదర్ గోస్ట్ ఎక్స్ప్లోరింగ్ వ్లాగ్. సో ఈరోజు మళ్ళీ మీరు ఎంతగానో కావాలి కావాలి అన్న పార్ట్ 2 లవర్స్ సూసైడ్ చేసుకొని చనిపోయిన అమర ప్రేమికుల ప్లేస్కి అయితే మళ్ళీ అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. సో చాలామంది అడిగారు దగ్గర దగ్గర మళ్ళీ పార్ట్ 2 చేయండి, అక్కడ నైట్ విజన్ యూజ్ చేయండి, డౌజింగ్ ర్యాట్స్ యూజ్ చేయండి అనేసి. సో ఈరోజు డౌజింగ్ ర్యాట్స్ అలాగే నైట్ విజన్ రెండు తీసుకొని వచ్చాను. ఇంకా ఏముంది ఆ రోజు జరిగిన యాక్టివిటీస్, ఇంకా బాబ్జీ కూడా భయపడుతున్నాడు ఒక పక్క, నాకు కూడా కొత్త ఎక్స్పీరియన్స్గా ఉంది. మొత్తం ఈ ఓపెన్ ప్లేస్లో చేయడం అనేది చాలా వింతగా అనిపించింది. ఏదో సౌండ్ వచ్చింది కదా సుధీర్. సో ఏదో వింతగా అనిపించింది ఫ్రెండ్స్. సో ఇంకా ఇదంతా కూడాను ఆ రోజు లైటింగ్ కూడా తక్కువ ఉండింది, ఛార్జింగ్లో అదంతా కొద్దిగా నేను ఎక్కువ పెట్టుకోకుండా సడన్గా ప్లాన్ చేసుకొని వచ్చిందనమాట. సో అందుకని టార్చ్ కూడా లేకుండా ఉండే, అందుకనేసి ఇంకా సర్లే ఎందుకైనా మంచిదిలే, ఏదో ఎఫెక్ట్ అయినట్టు అనిపిస్తూ ఉంటే వద్దు రిస్క్ అవుతుంది ఎవరికొకరికి అనే ఉద్దేశంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను. సో ఇంకా ఈరోజు మళ్ళీ రిటర్న్ నేను అలాగే మన సుధీర్ ఇద్దరం అయితే వచ్చాం ఫ్రెండ్స్. సో బాబ్జీ అయితే రాలేదు, వాడికి అంతే, వాడు ఎట్లా అంటే అమాసకు పుణ్యానికి అస్తమించే ఒక సూర్యచంద్రుల టైప్ అనమాట. వాడు ఎప్పుడు వస్తాడో తెలియదు, వాడు ఎప్పుడు పోతాడో తెలియదు. ఇప్పటికి 3 రోజులు వాని కోసం 3 రోజుల నుంచి డిలే అనమాట. యాక్చువల్గా ఇది మీకు బుధవారం రావాల్సిన వీడియో రాకపోయకుండా సాటర్డే రావచ్చు, ఎందుకంటే నాకు ఎడిటింగ్లో టైమింగ్ తెలుస్తుంది కదా, అది అందుకని చెప్తున్నా. వాని కోసం వెయిట్ చేసిన రారా 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 చాలామంది అడిగినారంటే వాడు రాలేదు, ఇంకా వద్దులే అనేసి, లేట్ అయిపోతుంది అనేసి ఈరోజు నేను సుధీర్ అయితే వచ్చేసాము. సో సుధీర్తో మీరు ఒకసారి ఇంటరాక్ట్ అవ్వండి. సుధీర్ ఫ్రెండ్స్ అంతా బాగున్నారా? నేను కూడా దగ్గర దగ్గర 3-4 వీడియోలకు గ్యాప్ ఇచ్చినట్టు అనుకుంటున్నా. ఇక్కడైతే నాకైతే అబ్దుల్ చెప్పాడు, లవర్స్ వచ్చేసి సూసైడ్ చేసుకున్నారంటయ్యా. ఆ సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఒక మేకల కాపరి చెప్పాడని చెప్పారు. వాళ్ళకి ఏదో ఎఫెక్ట్ అయింది. నేను బాబ్జీ వచ్చాము, చాలా ఈ యాక్టివిటీస్ జరిగాయి. బాబ్జీ చాలా భయపడుతుంటే వెనక్కి వచ్చేసాను, నువ్వు ఒకసారి రాయా వెళ్దాము తీద్దామని చెప్పింటే సరే అని చెప్పేసి నేను కూడా ఈరోజు వచ్చాను. సుధీర్ అలాగే ఉండు, నీ పక్కన ఏదో రిఫ్లెక్షన్ కనిపిస్తుందియా. నా పక్కన రైట్ సైడ్ ఏముంది గైస్, బాగా గమనించండి. ఇది ఇప్పుడు చూడండి, మీకు కనిపిస్తుందా? రిఫ్లెక్షన్ కనిపిస్తుంది చూడండి. సుధీర్ లెఫ్ట్ హ్యాండ్ షోల్డర్ పైన, లెఫ్టా రైటా? ఉంగరం ఉండే చెయ్యి, ఉంగరం ఉండేది లెఫ్టే. ఏదో మరి దీని లైటింగ్ అర్థం కావట్లే, లేకుంటే ఏదో షాడో అర్థం కావట్లే. ఉండు, లేదుయా. ఎవరు సుధీర్ పక్కన ఎవరో నిలబడుకున్నట్టు అనిపిస్తుంది, మీరేనా? నా ముందుకు రండి మాట్లాడదాం. ఎవరున్నారు గైస్? చూసారు కదా, ఇప్పుడు దీంట్లో బాగా గమనించండి. సో దీంట్లో ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది, దీంట్లో అయితే ఏం లేదు. సరే చూద్దాం, ముందుకెళ్ళి ఎవరున్నారు ఏంది అనేది. ఓకేనా? వాళ్ళకి ఏమన్నా హెల్ప్ కావాలేమో చేద్దాం. ఓకే, పట్టుకో. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఒకసారి చుట్టూ ఎక్స్ప్లోర్ చేసి నీట్గా కవర్ చేస్తాను. దాని తర్వాత డౌజింగ్ రాడ్స్తో వాళ్ళ క్వశ్చన్స్ అడుగుతాం. అలాగే ఇంకొకటి, నేను రీసెంట్గా ఒక ఫిలిప్పీన్స్ గోస్ట్ హంటర్ది ఒక వీడియో చూశాను అనమాట. వాళ్ళు అందులో కొన్ని యాప్స్ యూజ్ చేశారు గోస్ట్ డిటెక్టింగ్ సంబంధించింది. సో అది ఎలా వర్క్ అవుతుందో ఏమో తెలియట్లేదు. ఫస్ట్ టైం అదే చూడండి, ఇది నేను రికార్డ్ అవుతున్నా. ఒకసారి దీంట్లో చూపిద్దురా సుధీర్. అక్కడ మీకు గ్రీన్ లైట్లు వెలుగుతున్నాయా, కనిపిస్తుందా? దీంట్లో కనిపించట్లేదా? కనిపిస్తుంది చూడు, లైటింగ్ తగ్గి.
కనిపిస్తుందా గ్రీన్ లైట్? కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో మన సార్ ఇంకోసారి లైట్గా లైటింగ్ పెట్టా. సో ఇలా ఎవరైనా మనిషి కానీ ఆబ్జెక్ట్ కానీ ఎవరైనా మన దర్దాపుల్లో ఉంటే ఇలా గ్రీన్ లైట్లు అయితే గ్రీన్ రిఫ్లెక్షన్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఒక హ్యూమన్ మాదిరి బాడీలో మనం చిన్నపిల్లలు గీస్తాం కదా, అలా అయితే చూపిస్తుంది ఇది. సో దీన్ని కూడా ఒకసారి ట్రై చేద్దాము. ఎప్పుడు ఓపెన్ ప్లేస్లో మనం ఇలాంటి హంటింగ్ చేయలేదు కాబట్టి ఇలాంటి వాటితో ఏమన్నా యూజువల్ అవుతుందేమో అనేసి నేనైతే ఇది తీసుకొని వచ్చాను. ఏంటిది నో థ్యాంక్స్ రిట్రై అనబడింది. ఏదో ఫ్రెండ్స్, ఇది పర్చేస్ కూడా ఏమో చేయాలి. ఇది 100% ఓకే అవుతుందంటే మనం పర్చేస్ చేయొచ్చు. చూద్దాం, ఫస్ట్ టైం టెస్టింగ్ పర్పస్ కాబట్టి చూద్దాము. సో ఫ్రెండ్స్ చూడండి, దీంట్లో ఏదో లైన్స్ అయితే మన షాడోకి కూడా లైన్స్ అయితే చూపిస్తుంది. చిన్న చూసుకో అబ్దుల్. ఓ ప్రేమికులారా, మీకోసం నేను మళ్ళీ వచ్చాను మిమ్మల్ని చూడాలనేసి. లాస్ట్ టైం నన్నే తోసేశారు కదా, అయినా మీకు హెల్ప్ చేద్దామని వచ్చాను నేను. మీరుండే ఒకసారి మా కెమెరాస్కి కనిపిస్తారా? వీడియో చూసినావో లేదో కానీ నన్ను కింద దోసేశారు తెలుసా. డబల్ సౌండ్, ఇది డబల్గా వస్తుంది చూడు సౌండ్. వింటున్నావా? ఇది సరిగా వర్క్ అవట్లే. యాక్చువల్గా ఒక్కరు అరిచినట్టే ఉంది, కానీ రెండు ఆత్మలు ఉన్నాయి ఇక్కడ. ఇద్దరు నోట్ల నుంచి వచ్చినట్టుంది, కానీ ఇద్దరు వాయిస్ వస్తుంది. ఇట్లాంటివా? ఇక్కడ సుధీర్ ఇది డబల్ వాయిస్ వస్తుందా? ఇంకోటి ఫ్రెండ్స్, నెక్స్ట్ లెవెల్గా మీరు చూసారు కదా, ఇది దుమ్ము లేసింది ఇక్కడ. నేను అప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు జస్ట్ దుమ్ము ఒకటి నేను ఫీల్ అయ్యాను. దుమ్ము అయితే క్లియర్గా లేసింది. ఇది మట్టి పైన దుమ్ము లేసింది. దాంట్లో ఎడిటింగ్లో చూస్తే రెండు క్లియర్గా షాడోలు పైన ఆకారాలు ఎలా ఉంటాయి రూపాలు, అలా క్లియర్గా క్యాప్చర్ అయింది తెలుసా. సో ఎంతమంది 99% చాలామంది చూసి ఉంటారు క్లియర్గా. అక్కడ ఇదండి గాల్లో బాగా క్లియర్గా క్యాప్చర్ అయింది. ఇది వద్దు, నా వెనక లేదో ఇట్లా పోయినట్టు అనిపించింది. అవునా? చెట్లలో లేకపోయినట్టు అనిపించింది, కానీ ఏం లేదు ఇక్కడ. ఇట్లా చూడు, నా వీపుకి ఇట్లా ఆనుకొని ఇట్లా వెళ్ళింది. టచ్ అయిందా? క్లియర్గా. ప్రేమికులారా, మీ పేర్లు తెలుసుకోవచ్చా? మేము మీ పేర్లు ఎవరు అడిగినా కూడా చెప్పట్లేదు, మీరే చెప్తారా? ఎక్కడున్నారు మీరు? నేను చూడొచ్చా మిమ్మల్ని? అబ్దుల్, ఇది డబల్ వాయిస్ టైప్లో వస్తుందా?
నేను అదే కదా చెప్పింది నీకు ఫస్ట్, ఒక్కరే అరిచినట్టుంది కానీ ఇద్దరు వాయిస్ మిక్స్ అయ్యి వస్తుంది దాంట్లో. ఎవరో పోయినట్టు అనిపించింది కదా. అదే చూస్తున్నా నేను, అదే గమనిస్తున్నా. గ్యాస్ మళ్ళీ ఇక్కడ నుంచి ఏదో కదులుకుంటే ఇలా వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఇంకొకటి, ఒకవేళ ఇది మొత్తం కూడాను ఓపెన్ ప్లేసు, ఇదంతా వంక టైప్ కాబట్టి జంతువులు కూడా తిరిగే అవకాశం ఎక్కువ ఉందన్నమాట. ఎక్కడ ఏవి ఉంటాయో కూడా తెలియదు. అదొక మెయిన్ ఇది అనమాట. వెళ్ళరా 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 వెళ్ళరా, అక్కడ చూడు అక్కడ చూడు. ఏమంది? చూడు చూడు, ఇట్రా ఇట్రా, సైడ్కి రా, సైడ్కి రా, ఇట్రా ఇట్రా. క్యాప్చర్ అవుతుందా? దీంట్లో కనపడడం లేదురా, దాంట్లో నైట్ వర్షన్లో. గైస్ 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 నైట్ వర్షన్లో కనపడింది. నేను నైట్ వర్షన్ గమనిలే, నువ్వు దాంట్లో తీసుకోవాలని. దీంట్లో ఏంటి ఏదో మొద్దు ఉంది కదా. అవునా గ్యాస్, ఈ మొద్దు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఉన్నిందా? ఇప్పుడు నేను ఇక్కడ మళ్ళీ చూశాను, ఇక్కడ చూసింది నేను నేను చెప్పాలా, అట్లా ఏదో పోయినట్టు అనిపించింది రాని. ప్రియురాలి ఆత్మనా లేకుంటే ప్రేమికుడి ఆత్మనా? ఇప్పుడు నేను చూసింది ప్రియురాలి ఆత్మ అయితే సౌండ్ చేయండి, ప్రియుడి ఆత్మ అయితే సౌండ్ చేయకండి. సుధీర్ ఏం రెస్పాన్స్ లేదు. సుధీర్ అట్లే ఉండు అట్లే ఉండు. ఏమైంది? లాస్ట్లో ఏదో కూర్చొని ఉన్నట్లు అనిపిస్తుంది ఆకారం. ఇది కదా, దాన్ని చూసి బాబ్జీ కూడా భయపడ్డాడు సేమ్ అలాగే. గైస్ అక్కడ సిట్టింగ్ సేమ్ అంటే ఎవరో కూర్చొన్నట్టుగా క్లియర్గా ఇక్కడ చూడండి, దాంట్లో క్లియర్గా ఎవరో కూర్చొన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఏడుస్తున్నది ప్రియురాలా ప్రియుడా? ప్రియుడే. మీ వాయిస్ మాకు అర్థం కావట్లేదు, క్లారిటీ లేకుండా ఉంది మీ వాయిస్. ఎవరు మీరు? మీరు ఎందుకు ఇక్కడే ఉన్నారు? అబ్దుల్ చెప్పు. ఏం లేదు, ఈ చెట్లన్నీ ఏ ఊగడం లేదు. ఆ సింగిల్ కంప చెట్లు అని చూడు పైన ఆకులు. క్యాప్చర్ చేయి నువ్వు, దాంట్లో క్యాప్చర్ చేయొచ్చు, వాళ్ళకి అర్థం, ఆడియన్స్ కూడా అర్థమవుతుంది. ఇదా సరిగా కనపడడం లైట్ వేస్తాను కదా నేను, బ్రైట్నెస్ పెంచుకుంటే అర్థమవుతుంది. ఫుల్ పెట్టా లైటింగ్ నేను. ఇదే కదా? అదే లేదు లేదు, అది ఇప్పుడు వచ్చింది చూడు, అది ఎంతగా ఊగుతుందో చూడు, ఈ ఎంతగా ఊగుతున్నాయి చూడు. అవునా? సౌండ్ కూడా అక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు. మీ ఇద్దరు ఇష్టంగానే సూసైడ్ చేసుకున్నారు కదా, మళ్ళీ ఎందుకు ఇక్కడే మీరు ఉన్నారు? ఎవరి కోసం ఉన్నారు? నాకు డౌట్ అబ్దుల్, ప్రేమికులు ఎప్పుడు ఇద్దరు ఇష్టంగా సూసైడ్ చేసుకుంటే వాళ్ళ ఆత్మలుగా తిరిగే అవకాశాలు తక్కువ. నాకు తెలిసి మేబీ ఇద్దరిని ఒకరికి తెలియకుండా ఒకరు ఏమన్నా చంపినారా? లేదు, ఇద్దరు సూసైడ్ చేసుకున్నారంట అని చెప్పినారంట. అది వాళ్ళకు ఎవరు చెప్పినారు?
ఇప్పుడు చాలా పుట్టియచ్చు అబ్దుల్ మనము. ఇప్పుడు మన ముందర జరగలేదు కదా అది. ఇప్పుడు ఎవరైనా కూడా ఎవరన్నా పగపట్టి చంపితేనే తప్ప పగబట్టి తిరుగుతాయి ఆత్మలు. గుర్తుపెట్టుకో ఎప్పటికైనా. ఎవరన్నా చంపితే వాళ్ళపైన కక్షతోనే తిరుగుతూ ఉంటాయి. అది సో గాయ్స్ మన సుధీర్ మళ్ళీ కొత్త డౌట్ అయితే పెట్టాడు. సరే చూద్దాం, తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. డౌట్స్ మీరు స్టార్ట్ అంతే కదా. అదే సో నేను పడిపోయింది వచ్చేసి ఇప్పుడు మనము ప్రియా గౌడన్లో చూసినాం కదా. ప్రియా గౌడన్లో వాళ్ళది లవ్వే కదా. వాళ్ళను ఒకరికొకరు మిస్టరీలు ఎన్ని బయటపడ్డాయి. ఎవరిని చంపారు ఏం కథ అనేసి. లాస్ట్కి ఏమైంది, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, హ్యాపీగా వెళ్ళిపోయినారు. ఎప్పటికైనా ఇంకా ఇంకొకటి తెలుసా, చాలా మంది చంద్ర ఏమైంది చంద్ర అంటున్నా, స్వాతి ఏమైంది వీడియో తీయండి అంటున్నారు తెలుసా. సో గైస్ చాలా మంది అడుగుతున్నారు స్వాతి వీడియో కావాలని. ప్రియా గౌడన్ మళ్ళీ కావాలి, స్వాతి ఉందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారో. స్వాతి ఉందా ఏమైందా అంటే స్వాతి ఇష్టంతోనే కదా ప్రియా పెళ్ళి జరిగింది. సో గైస్ ఏమైంది, ఇక్కడి నుంచి ఏదో పోయినట్టు అనిపించింది. క్యాప్చర్ అయింది ఏమో నేను గమనిలే కానీ ఇప్పుడు నేను మాట్లాడితే ఐస్ చూసాకే జుప్ అని వెళ్ళిపోయినట్టు అనిపించింది. అవునా. ఓకే అండి, మీరైతే కనిపిస్తున్నారు, ఫీల్ అవుతున్నాను. నేను ఫస్ట్ టైం కూడా ఫీల్ అయ్యాను, నన్నే కింద దోసేశారు. సో ఇప్పుడు మళ్ళీ రావడానికి మెయిన్ రీజన్ ఒకటే, మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు, దేనికోసం ఉన్నారు, మీకు ఏదైనా హెల్ప్ మేము చేయగలుగుతామా అని తెలుసుకోవడానికి. కోపడద్దండి, అటాక్ చేయొద్దండి, రిలాక్స్గా ఉండండి. మేబీ నేను చెప్పింది అబద్ధమో నిజమో నాకైతే తెలియదు. ఎవరన్నా మిమ్మల్ని హత్య చేశారా లేదా అనేది మేము డ్రౌజింగ్ రాడ్స్తో ఆడి చూస్తాము, అడుగుతాము. మా వల్ల హెల్ప్ అయితే ఖచ్చితంగా హెల్ప్ చేస్తాము. ఖచ్చితంగా. అబ్దుల్ క్యాప్చర్ చేయి గైస్ అక్కడ చూడండి, క్యాప్చర్ అవుతుందా. సరిగా లేదు ఇది, దగ్గరికి వెళ్దామా. గైస్ క్లియర్గా పైన ఏదో క్యాప్చర్ అయింది. మేబీ ఎవరో హత్య చేసినట్టే ఉన్నారు అబ్దుల్, ఎవరో హత్య చేసినట్టే ఉన్నారు. ఎందుకంటే మనం దాని గురించి మాట్లాడేసరికి రియాక్ట్ అయింది చూసినా. అవునా, హెవీ రియాక్షన్ ఇది, రోషం, కోపం. అర్థమవుతుందా. నాకు మేబీ నేను అనుకోవడము అది నిజమో అబద్ధమో మనకు తెలియదు, వాళ్ళు చెప్పేంతవరకు. మ్యాక్సిమం అడిగేదానికి ప్రయత్నిస్తాను, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉందా అని తెలుసుకునేదానికి కూడా ప్రయత్నిస్తాను. సో గైస్ అక్కడ ఏదో సౌండ్ వచ్చింది ఇటు పక్కన. అబ్దుల్ అక్కడ ఏదో పోతుంది. సుధీర్ అక్కడ ఏదో ఉంది, నీ వెనకాల ఏదో ఉంది సుధీర్, నీ వెనకాల ఏదో పోతుంది. ఇక్కడ అటుపక్క ఏదో పోతుంది, సుధీర్ సౌండ్ క్యాప్చర్ అయింది, అటుపక్క క్యాప్చర్ అయిందా క్లియర్. క్లియర్గా
ఇట్లా వెళ్ళింది, ఒక్క ఇట్లా ఊగుకుంటూ వెళ్తుంది. సేమ్ అదే పొజిషన్లో వెళ్ళింది ఇట్లా. అవునా? ఆ. సరే నువ్వు అటుపక్క చూడు, అటుపక్క చూడు. ఇట్లే వెళ్ళింది ఫ్రెండ్స్. గైస్ వాయిస్ వినండి. ఎవరది? ప్రేమికుడా ప్రియురాలా నువ్వు? గైజ్ నిజంగా ఇప్పుడు గూస్ బంప్స్. ఇప్పుడు మీరు విన్నారో లేదో ఒక్కసారి మళ్ళీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని క్లియర్గా వినండి. ఇప్పుడు నేను ఎడిటింగ్లో వింటున్నా ఇది, నాకైతే నిజంగా గూస్ బంప్స్ వస్తున్నాయి. అంటే గోస్ట్ మాట్లాడితే ఇలానే ఉంటుందా, అసలు ఇది గోస్టా కాదా అనేది నాకే ఒక ఊహాతీతంగా ఉంది. ఆ వాయిస్ రిప్లై వచ్చింది, నేను స్లో మోషన్లో మళ్ళీ మీకు ప్లే చేసి వినిపిస్తున్నా చూడండి. క్లియర్గా హెడ్ ఫోన్స్ పెట్టుకొని వినండి. నెక్స్ట్ లెవెల్గా ఉన్నది ఫ్రెండ్స్. అసలు నిజమా కాదా అని మీరే కామెంట్ చేయండి. అసలు ఏంటది అనేది. గైస్ ఎవరు నువ్వు ఇక్కడ పోయింది? ఇద్దరిలో ఎవరు? స్త్రీనా పురుషా? మేలా ఫిమేలా? ఎదురుగా ఉన్నది మీరు ప్రియురాలా ప్రేమికుడా? ఏం కావాలి నీకు? ఎందుకున్నారు మీరు ఇక్కడే? మీ ఆత్మలు శాంతి చేయడానికి మేము ఏదో ఒక చిన్న హెల్ప్ కావాలంటే చేస్తాము. మీరు ఎందుకున్నారో తెలుసుకోవచ్చా నేను? ఇంకోసారి నా ఎదురుకి వస్తారా? గైస్ క్లియర్గా నిజంగా చెప్తున్నాను, గాల్లో ఇలా ఊగుకుంటూ వెళ్ళింది ఏదో. బాబా నెక్స్ట్ లెవెల్గా క్యాప్చర్ అయింది ఫ్రెండ్స్. మీరు క్లియర్గా చూసేసి ఉంటారు ఆల్రెడీ. బాబా గూస్ బంప్స్. సుధీర్కి అడ్డుపక్క కనిచ్చిందంటే నాకు ఇటుపక్క కనిచ్చింది. అసలు ఎక్సలెంట్, నెక్స్ట్ లెవెల్ అనమాట. నాకు కూడా చాలా క్లియర్గా కనిపించింది. ఏ బా నెక్స్ట్ లెవెల్గా కనిచ్చింది నాకైతే. సో అటుపక్క మళ్ళీ అటుపక్క క్లియర్గా ఉన్న చెట్లు కూడా ఊపుతున్నారు. నాకు కూడా చాలా క్లియర్గా కనిపించింది. ఇక్కడికి వచ్చి అడిగాను ఎవరు మీరని. వాయిస్ క్రయింగ్ సౌండ్, డిఫరెంట్ సౌండ్స్ వస్తున్నాయి. సేమ్ థింగ్. అయితే గైస్ ఇద్దరు ఒకేసారి అయితే క్యాప్చర్ అయ్యారు. ఫుల్లీ హ్యాపీ. సో ఇద్దరు ఒకేసారి క్యాప్చర్ అవ్వడము హ్యాపీ కాదు, నాట్ హ్యాపీ. వాళ్ళ సమస్య ఏంది అనేది తెలుసుకోవాలి. అప్పుడు అదే దానికన్నా ఇద్దరు ఉన్నారని కన్ఫామ్ అన్న అయింది కదా. ఇద్దరు ఉన్నారని కన్ఫామ్. ముందు అంటే ఇప్పుడు ముందు అటుపక్క ఒక చోట ఒకరు, ఇటుపక్క ఒక చోట, అటు ఒక షాడు ఇటు ఒక షాడు కనిపిస్తుంటే ఏమనుకున్నామంటే వాళ్ళే ఒకరే ఉన్నారేమో, వాళ్ళే ఒకరే అలా కనిపిస్తున్నారేమో అనుకున్నాను నేను. ఆడ కనిచ్చింది, ఈడ కనిచ్చింది, ఆడ కనిచ్చింది. సో అన్ని చోట్ల అయితే మనకు కన్ఫామ్ అయిపోయింది. ఇంకా డౌజింగ్ రాడ్స్ అయితే ఆడతాము. సో డౌజింగ్ రాడ్స్తో కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతాను. సో ఇంకా వీలైతే మన ఫిలిపిన్ యాప్, చైనా యాప్ కాదు, ఇంకా ఫిలిపిన్ యాప్స్ వర్క్ అవుతుందేమో కొద్దిసేపు చూస్తాను. లేదంటే ఇంకా డౌజింగ్ రాడ్స్తో క్వశ్చన్స్ అడిగేసి మళ్ళీ అయితే వాళ్ళ సమస్య ఏమనేది తెలుసుకునేసి ఇంకా ఫైనలైజ్ అయితే చేసుకున్నాము. సో జస్ట్ వెయిట్ ఫర్ 5 minutes, బ్యాగ్ తెచ్చుకుంటాం. ఇప్పుడు ఇటుపక్క సౌండ్ వచ్చినట్టు అనిపించింది మనకు. మళ్ళీ అటుపక్క చూడు, ఇది తీసుకుందామని గాయస్, ఇప్పుడు ఇది తీసుకుందాం అనేసి ఇది తీసుకుని వస్తున్నాం. ఇటుపక్క సౌండ్ వచ్చింది, మళ్ళీ అటుపక్క. నేను చెప్పాను కదా ఇంతకుముందు ఇట్లా వెళ్ళిందిరా ఒకటని. ఇప్పుడు రెండు ఒకటేసారి జమ అయినట్టున్నాయి. అక్కడ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఎక్కడున్నారు మీరు? మీతో మాట్లాడడానికే మేము వచ్చాం కూడా. ఇప్పుడు మా క్వశ్చన్స్కి కొన్ని ఆన్సర్లు ఇవ్వండి మీరు. ఒకరు నవ్వుతున్నారు, ఒకరు ఏడుస్తున్నారు. నిజంగా నన్ను తోసేసినప్పుడు సేమ్ ఇలాగే లాస్ట్ వచ్చింది కదా గైస్. మీకు గుర్తుంది కదా, బాగా చూసారు కదా, నన్ను తోసేసినప్పుడు సేమ్ ఇలాగే నవ్వారు. సరే పద.
క్లియర్గా ఉన్నా వీటిని కదిలించినట్టు అనిపించింది కదా, సౌండ్ క్లియర్గా వచ్చింది. ఇప్పుడు ఇద్దరు నవ్వుకుంటా ఏడుస్తా, ఇప్పుడు మాకు ఇద్దరు ఇక్కడే ఉన్నారు కదా మీరు. ఇప్పుడు నేను మీతో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దానికి మీరు అవునా కాదా అని సమాధానం చెప్పండి. అప్పుడు మాకు కూడా క్లారిఫికేషన్ వచ్చేస్తుంది. అప్పుడు హ్యాపీగా మేము కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. మీరు కూడా ఏదైనా మేము సాయం చేయగలుగుతామంటే మేము కూడా సాయం చేయగలుగుతాము. మీరు ఎట్లా మాట్లాడలేరు కూడా మీరు. కాబట్టి మీతో కమ్యూనికేట్ చేయడానికి ఇదే బెస్ట్ వే అని మాకు అనిపిస్తుంది. ఓకేనా, మాట్లాడతారా? అది గమనించావా, అది పక్షి. అది చాలా మంది కామెంట్ చేశారు కదా, లైక్ అదేదో ఊతినో ఏదో సంథింగ్, అదైనా ఉత్తుతినే అనుకుంటా. అది మళ్ళీ వస్తూనే ఉంది. అది ఓపెన్ ప్లేస్లో ఉండడం వల్ల చాలా మంది కూడా పెట్టారు, అంటే అది అరిచినా కూడా బ్యాడ్ జరుగుతుంది అది అనేసి. ఏమో మనకైతే అది సమ్ టైమ్ ఇక్కడ వచ్చినప్పుడు అయితే వస్తూనే ఉంది. ఏమంటారు? సీత. సీత. దాని చాలా మంది ఊతి తిన్నారు. సీత. చూడండి, క్యాప్చర్ ఇదో టార్చ్ కావాలంటే టార్చ్ తీసుకో. గైస్ చూడండి, ఒకేసారి రెండు పక్కలు జరుగుతున్నాయి చూడండి. అక్కడ జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది. కూల్ రిలాక్స్. మీ ఇద్దరే కదా, ఎందుకు ఇలా దూరం ఉన్నారు మీరు? మీరిద్దరేనా ఉండేది ఇక్కడ? ఏదన్నా అటాక్ చేయాలని చూస్తున్నారా మమ్మల్ని? గైస్ క్లియర్గా కూడా సుధీర్ దా ఇంకా అడిగేద్దాం రా, ఈయనే బెస్ట్ రా. సో ఇంకా అడిగేసేసి ఇంకా వాళ్ళు ఎట్లా ఇప్పుడు ఈయన మనకు దగ్గరలో ఈయనే ఉన్నారు కాబట్టి అవైలబుల్లో ఇదే బెస్ట్ రా, ఇడికి వచ్చి. సో ఫ్రెండ్స్, ఇంకా వాళ్ళైతే మనల్ని తుమ్ దేఖ్లేంగే హమ్ దేఖ్లేంగే అంటున్నారు. ఆ రేంజ్లో వాళ్ళు మనల్ని దేకి దబాంగ్ సినిమా చూపించకముందే మనమే వాళ్ళకి మన పాన్ ఇండియన్ సినిమా రాయల్ విహార్ సినిమా చూపిద్దాం, క్వశ్చన్లు అడుగుదాం. ఇంకా ఓకేనా, ఇది కూడా పట్టే ఫ్రెండ్స్. ఇంకా గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఉండే ప్రేమికులారా మీరే అని నేను అనుకుంటున్నాను కదా. సో మీరే అని 100% కన్ఫర్మ్ అయితే వీటిని ఇలా క్లోజ్ చేయండి, లేదంటే ఇలా ఓపెన్ చేయండి. ఓకే, ఎస్ ఆర్ నో అన్నా కూడా ఇలా ఎస్ అయితే క్లోజ్ చేయండి, నో అయితే ఓపెన్ చేయండి. సో నేనైతే కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. సో దీన్ని మీరైతే మనస్ఫూర్తిగా ఈ గేమ్ని యాక్సెప్ట్ చేసి నాకు హెల్ప్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మేము విన్న ప్రకారం ఇక్కడ లవర్స్ సూసైడ్ చేసుకొని చనిపోయారని చెప్తున్నారు. ఇప్పుడు మా కంటికి కనిపిస్తుంది ఇద్దరు కూడాను ఇక్కడ చనిపోయిన లవర్సేనా? అవునైతే వీటిని క్లోజ్ చేయండి, కాదైతే ఓపెన్ చేయండి. నైట్ వర్షన్లో అట్లా చూపి. సో గైస్, అటు పక్క ఏదో యాక్టివిటీ జరుగుతుంది. ఎస్. సో గైస్, ఎవరైతే మనం అనుకుంటున్నామో సో వాళ్ళ ఆత్మలు ఇక్కడ ఉన్నాయి. మా నుంచి మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే వీటిని క్లోజ్ చేయండి, హెల్ప్ వద్దనుకుంటే వీటిని ఓపెన్ చేసేయండి. అంటే మీ వల్ల ఏం కాదు, మీరు వెళ్ళిపోయి. గైస్ చూడండి, లాఫ్ నన్ను దుబ్బినప్పుడు వచ్చిన లాఫే సేమ్ ఇప్పుడే అది లాఫ్. ఓకే, అయితే మా నుంచి మీకు ఏం హెల్ప్ అవుతుంది అనమాట. సరే, ఇంకొక క్వశ్చను. మాకు తెలిసింది ఏంటంటే మీరు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని సూసైడ్ చేసుకున్నారని అన్నారు కదా, అది నిజమా అబద్ధమా? అవునైతే వీటిని క్లోజ్ చేయండి, కాదైతే
ఓపెన్ చేయండి. ఇది క్యాప్చర్ నీట్గా. చేసా. ఇది కదల్చొద్దు నువ్వు. ఇది ఇట్లే ఉంది ఇది కెమెరా. సుధీర్ వాళ్ళు కాదనలేదని చనిపోయారని మనకు చెప్పారు బయట, కానీ ఇప్పుడు వీళ్ళని అడుగుతుంటే కాదంటున్నారు. నేనేమని చెప్పాను నీకు? ఆ? నేనేమని చెప్పాను? నా డౌట్, నా అనుమానం నిజమవుతున్నది. అడుగు చెప్తా. ఏది? నా అనుమానం నిజమే అనుకుంటున్నా. అడుగు నువ్వే, నీ అనుమానం ఏదో అడుగు. ఏం తప్పేముంది? ఏంది నీ అనుమానం? నా అనుమానం వాళ్ళని ఎవరన్నా చంపారా అని. అవునా గైస్? లిటరలీ ఇప్పుడు నాకు ఇది షాకింగ్గా ఉంది. ఏంటంటే ఇప్పుడు మనకు వాళ్ళు చెప్పిన స్టోరీ ప్రకారం వచ్చేసి వాళ్ళే సూసైడ్ చేసుకున్నారని, కానీ ఇప్పుడు మనం అది అడుగుతుంటే అది క్వశ్చన్కి రాంగ్ ఆన్సర్ అని వచ్చింది. నేను అడుగుతా. ఇంకోసారి సేమ్ క్వశ్చన్ అడుగు, చూద్దాము దానికి లేకుంటే ఎట్లా అనేది. ఎవరు చంపేసినారా కాదు, ఒప్పుకోలేదని మీరే చచ్చిపోయినారా లేదా? ఇప్పుడు మావాడు అడిగాడు మిమ్మల్ని క్వశ్చను, అదే నేను మళ్ళీ అడుగుతున్నా. మీ ప్రేమను మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని మీరు ఇక్కడికి వచ్చి సూసైడ్ చేసుకొని చచ్చిపోయారా? అవును అయితే వీటిని క్లోజ్ చేయండి, కాదు అనేటికైతే వీటిని ఓపెన్ చేయండి. దీంట్లో ఏదో పెద్ద తిరకాసే ఉంది. ఏదో ట్విస్ట్ బయటపడేటట్టు ఉంది ఇక్కడ కూడా. ఎక్కడ పోయినా మనకి ట్విస్ట్లు తప్పవా? అదే అర్థం కావట్లే. అయితే మిమ్మల్ని ఎవరన్నా చంపేశారా? మీరు చనిపోలేదా? అయితే మీరంతా మీరు చనిపోలేదా ప్రేమికులారా? నేను అడుగుతా. సరే, మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని చనిపోయిన మీరు ఇక్కడికి వచ్చి సూసైడ్ చేసుకున్నారని చనిపోయినారని చెప్పి చెప్పడం అబద్ధం. బాగానే ఉంది. నేను అడిగే క్వశ్చన్ కరెక్ట్గా వినండి. మా నుంచి ఏదైనా హెల్ప్ అవుతుందేమో, మా చేతనైన కాడికి మేము సాయం చేసేదానికి మీకు ట్రై చేస్తాము. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ కరెక్ట్గా మీరు సమాధానం చెప్పండి, ఓకేనా? మిమ్మల్ని ఇక్కడికి ఎవరన్నా తీసుకొని వచ్చి చంపేసి నీళ్ళల్లో వేశారా? అవును అయితే వీటిని క్లోజ్ చేయండి, కాదు అంటే వీటిని ఓపెన్ చేయండి. పట్టుకో టార్చ్ అది. చూడండి అక్కడే ఉన్నాయా? ఇంట్లో అక్కడే ఉన్నాయి రెండు. నువ్వు అడిగిన క్వశ్చన్ నిజమయ్యా? నువ్వు అడిగిన క్వశ్చన్ నిజమైందియా? నాకు స్టార్టింగే అనుమానం వచ్చింది. నేను అందుకే చెప్పా, ఎవరైనా వాళ్ళంతటి వాళ్ళు సూసైడ్ చేసుకుంటే ప్రేమికులు వాళ్ళు మనస్ఫూర్తిగా చచ్చిపోవడానికి వస్తారు. అర్థమైందా? వాళ్ళ ఆత్మలు తిరగవు. ఎవరైతే వాళ్ళని హత్య చేస్తారో వాళ్ళ కోసం పగతో తిరుగుతాయి ఆత్మలు. అది సౌండ్ అది చూడు అది కూడా అరుస్తుంది. గైస్ పక్షి కూడా చూడండి, పక్షి కూడా అరుస్తుంది. సుధీర్ ఏమైంది? ఏమైంది? మళ్ళా అక్కడ దొబ్బింది సుధీర్ నన్ను ఇక్కడ లాగింది వెనక్కి. నిజమా? నిజంగానే ట్రౌజింగ్ రాస్తో క్వశ్చన్ అడిగిన ప్లేస్లోనే లే నన్నైతే గడ్డిలో చూసేసింది. చాలా కోపంలో ఉన్నాయి, చాలా అంటే చాలా కోపంలో. మీరు
తప్పుగా అనుకుంటున్నారు. మేము మిమ్మల్ని హెల్ప్ చేయడానికి వచ్చాము. మిమ్మల్నే కాదు, మేము ఇది మాకు ఒక ప్యాషన్ అనమాట. ఇలా ఎవరైనా ఇలా తిరుగుతున్నారు, ఇలా ఉన్నది అని చెప్పిన వాళ్ళ చోటికి వెళ్ళి వాళ్ళకి మా చేతనైతే సాయం చేస్తాము. లేదంటే అక్కడ జరిగే యాక్టివిటీలను చూపిస్తూ ఉంటాం. అంతే, తప్పుగా ఎవరు అనుకోవద్దండి. దయచేసి అర్థం చేసుకోండి. మీరు మమ్మల్ని అటాక్ చేయడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ చేయొద్దండి. చాలా కోపంగా ఉండేది. పూర్తిగా మ్యాటర్ తెలుసుకొని వస్తున్నాయి. బయటికి వెళ్ళి ఓకే ఓకే కూల్, రిలాక్స్ అయిపోయింది. బయటికి వెళ్ళి వెళ్ళిపోతున్నాంలేండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము. సో ఫ్రెండ్స్, ఇంకా బయటికి వెళ్ళి మాట్లాడతాము. ఓకే ఓకే కూల్, రిలాక్స్. వచ్చేసేది తర్వాత. సో గైస్ చూడండి, దారి కూడా ఎంత ఘోరంగా ఉంది అది. అవి ఎందుకు కోపంలో ఉన్నాయో దానికి కారణం ఏంది, అసలు వాళ్ళ చావు కారణం ఏంది, ఎవరు వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి చంపేసినారు, క్లియర్గా వాళ్ళ గురించి తెలుసుకో. దీంట్లో గురించి తెలిసానంటే ఇంక ఎట్లా మనకి ఆడని పోతాం. ఎలాగైనా కనిపెట్టాల. ఎందుకంటే రేపు నీళ్ళు వస్తాయి, రేపు వరదలు వచ్చినప్పుడు నీళ్ళు వస్తాయి, చేపలు పట్టుకొని జనాలు వస్తూ అంటారు, వాళ్ళు వస్తూ అంటారు, వీళ్ళు వస్తూ అంటారు, మేకలు మేపుకునే వాళ్ళే వస్తారు. వాళ్ళే ఇప్పుడు మనకి చెప్పింది ఆల్రెడీ. ఇబ్బంది కదా జనాలకి. వాళ్ళ ప్రాబ్లం ఏందో తెలుసుకొని మన చేతనైనంత వరకు మన హెల్ప్ అనేది మనం చేద్దాం. ఏమంటావు? సాధ్యమైనంత వరకు ట్రై చేద్దాం. సరే అయితే ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇది మొత్తానికి అయితే జరిగింది. ఇక్కడ జరిగిన యాక్టివిటీలు కానీ ఇక్కడ ఉండేది కానీ కంప్లీట్గా మనము తెలుసుకోవడానికి ప్రయత్నించాము. మనకు ఉండే డౌట్లు అయితే కొన్ని క్లియర్ అయ్యాయి, కొత్త డౌట్లు అయితే మళ్ళీ మొదలయ్యాయి. సో అవన్నీ కూడాను వీలైనంత వరకు త్వరలో తెలుసుకొని మళ్ళీ ఇక్కడ వీడియో తీయడానికి ప్రయత్నిద్దాము. సో ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాము మనం 100Kకి. ఇంకొక విషయము, ఇప్పుడు ఈ వీడియో పెట్టేయడానికి నాకు తెలిసి 80K సబ్స్క్రైబర్లకి దగ్గరలో ఉంటారు. చాలామంది జిన్ వీడియో కావాలని అడుగుతున్నారు కదా. 80K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయారంటే, 80K కంటే ప్లస్ వచ్చిందంటే ఈ వీడియోతో నాకు తెలిసినంత వరకు కంప్లీట్ అయిపోయాయంటే నెక్స్ట్ వీడియో జిన్ వీడియో 100% మీకు నెక్స్ట్ జిన్ వీడియోనే ఇస్తాను. సరేనా? అది కూడా మామూలు జిన్ వీడియో కాదు, జిన్ ఎంపైర్లో. గుర్తుంది కదా, జిన్ ఎంపైర్. ఇంతకుముందు మనం లవర్తో వెళ్తే ఆత్మ తిరిగి వస్తారనే ప్లేస్లో నెక్స్ట్ లెవెల్గా 2 జిన్లు అయితే ఉన్నాయి. అదే ప్లేస్లో అయితే నేనైతే షూట్ చేయడానికి కంపల్సరీ ట్రై చేస్తాను. సో ఎవరు కానీ మిస్ కాకుండా ఆ వీడియోని చూడాలనుకుంటే త్వరగా ఈ వీడియోకి కంప్లీట్ చేసేయండి మీరు 80K సబ్స్క్రైబర్స్ని. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, లవ్ యూ ఆల్. ఇంకొక విషయము, చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఫాలో కాకుండా ఉన్నారు. సో ఇన్స్టాగ్రామ్ ఐడి కూడాను నేను కింద మెన్షన్ చేస్తాను. సో అక్కడ కనుక మీరు ఫాలో అయ్యారంటే ఇక్కడ రాని అప్డేట్స్, కొన్ని కొత్త అప్డేట్స్, కొన్ని ఏదైనా యూట్యూబ్లో చూపించలేని వీడియోలన్నీ కూడాను మేము దాంట్లో పబ్లిక్ చేస్తుంటాను. సో మర్చిపోకుండా అక్కడ కూడా ఫాలో అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, లవ్ యూ ఆల్.